ధర్మరాజు పరిపాలించడానికి ముందు మరుతుడన్ అనే రాజు భూమండలాన్ని పాలించేవాడు. అవిక్ష్మన్ మహారాజు పుత్రుడైన అతడు యమధర్మరాజు భక్తుడు. మరుతుడు శంకర యజ్ఞాన్ని చేసి ఆ పరమశివుడి దగ్గర నుంచి బంగారపు కొండను వరంగా తీసుకున్నాడు. మరుతుడని చేసే యజ్ఞంలో పూర్ణాహుతి కూడా పూర్తిగా బంగారంతో చేయబడి ఉండేది. యజ్ఞ నిర్వహణలో అవసరమయ్యే వంటలు చేయడానికి దేవతలను వాయులోకం నుండి పిలిపించేవాడు. యజ్ఞాన్ని నిర్వహించడానికి వచ్చిన బ్రాహ్మణులకు, యజ్ఞం చూడడానికి వచ్చిన ప్రజలకు అనేకమైన బహుమతులు బంగారంతో ఇచ్చేవాడు. కేవలం వాటిని మొయ్యలేక దారి పొడవన వాటిని వదిలేసి వెళ్ళిపోయేవారు. అంతేకాదు, యజ్ఞంలో ఒకసారి వాడిన బంగారు పాత్రలను, పళ్ళెలను తిరిగి మళ్లీ వాడకుండా ఒకచోట పోగు చేసి ఉంచేవారు. అలా పోగు చేసిన ధనరాశులనంతా రాజుకే చెందుతుందని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజు యొక్క సోదరులను పంపి వాటిని తెప్పించాడు. దేశ ప్రజలందరూ సంపూర్ణమైన సంతృప్తితో ఉండడం వల్ల ఆ ధనాన్ని ఎవరూ తాకేవారు కాదు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించాడు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుని చేతనే ఆ 3 యజ్ఞాలు నిర్వహించబడ్డాయి కాబట్టి ధర్మరాజు యశస్సు శతస్వమేధ యజ్ఞాలు, 1000 యజ్ఞాలు చేసినటువంటి ఇంద్రుని యశస్సు వలె అన్ని దిక్కులో వ్యాపించింది. ఈ విధంగా శ్రీకృష్ణుని అనుగ్రహంతో ధర్మరాజు యజ్ఞాలు నిర్వహించి సంతుష్టుడయ్యాడు. యజ్ఞ నిర్వహణ పూర్తయిన తరువాత శ్రీకృష్ణుడు కొన్నాళ్ల పాటు హస్తినాపురంలోనే ఉండిపోయాడు. అలా కొంతకాలం గడిపిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. తీర్థయాత్రలో ఉన్న విదురుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. తన అన్నగారైన ధృతరాష్ట్రుడికి హితబోధ చేశాడు. ఇంటి నుండి బయటికి వెళ్లిన గాంధారి ధృతరాష్ట్రుడు 5 రోజులలో మరణిస్తాడని ధర్మరాజుకు నారదుడు భవిష్యత్తు చెప్పాడు. శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకకు వెళ్లిన అర్జునుడు కొన్ని నెలలు గడిచిపోయాయి. అర్జునుడి నుండి ధర్మరాజుకి ఎటువంటి సమాచారమూ అందలేదు. ధర్మరాజుకు తన రాజ్యంలో ఎన్నో అపశకునాలు జరుగుతున్నాయి. ప్రజలలో క్రోధం, లోభం, కాంక్ష విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదేవిధంగా తమ ఎడమ కన్ను, ఎడమ భుజము మాటమాటికి అదురుతున్నాయి. హృదయం భయంతో కంపిస్తోంది. ఏదో జరగకూడదు జరుగుతున్నట్లుగా తోస్తున్నది. ఒక ఆడకుక్క సూర్యుని చూస్తూ రోధిస్తోంది. నన్ను చూస్తూ ఒక కుక్క మాటమాటికి మురుగుతోంది. గోవులు నా ఎడమ నుండి వెళుతున్నాయి. గాడిదలు నాకు ప్రదక్షిణలు చేస్తున్నాయి. అశ్వాలు నన్ను చూసి విపరీతంగా ఏడుస్తున్నాయి. కాకులు, గుడ్లగోబులు, కోతులు నా హృదయాన్ని కంపింపజేస్తున్నాయి. నగరాలకు, గ్రామాలకు ఉండాల్సిన తేజస్సు క్షీణిస్తోంది. ధర్మరాజు తన భయాలను భీముడితో చెబుతుండగా అర్జునుడు వచ్చాడు. అర్జునుడి కుశల ప్రశ్నలు వేశాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు నిర్యాణం గురించి ధర్మరాజుకు చెప్పాడు. శ్రీకృష్ణుడు ధారాతాళాన్ని విడిచినప్పటి నుండి కలిపురుషుడు తమ ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇక మహాప్రస్థానానికి సన్నద్ధుడైన ధర్మరాజు తన మనమణ్ణి సముద్ర పర్యంతమగు భూమికి చక్రవర్తిగా చేశాడు. అనురుధిని పుత్రుడైన వజ్రుణ్ణి సురాసేన రాజుగా మధురలో అభిషిక్తుణ్ణి చేశాడు. తరువాత ప్రజాపత్య యజ్ఞాన్ని నిర్వహించి గృహస్థ జీవనాన్ని విడిచిపెట్టాడు. రాజు వేసుకునే అంగరంగ వైభవమైన దుస్తువులను, వడ్డానాన్ని, ఆభరణాలను సమస్తాన్ని వదిలివేశాడు. శ్రీకృష్ణ భార్యలను నేను రక్షించలేకపోయానని, నాకన్నా అల్పుల చేతులను నేను ఓడిపోయానని, వారందరూ శ్రీకృష్ణుని భార్యను అపహరించి తీసుకెళ్లిపోయారని చెప్పాడు. ఆ మాటలు విన్న కుంతీదేవి వెంటనే ప్రాణాన్ని విడిచింది. అర్జునుడు శ్రీకృష్ణుని నిర్యాణం గురించి తన సోదరులకు ఏం చెప్పాడు? ద్రౌపది, సుభద్రలతో పాండవులు మహాప్రస్థానాన్ని ఎలా ప్రారంభించాలని పూర్తి కథను తెలుసుకోవడానికి ఈ కింద లింకును క్లిక్ చేయండి.